నాటికి వన్య తగ్గనిది ఆర్థిక కష్టాల్లో అక్కరకు వచ్చేది బంగారం. ఇతర వస్తువుల్లా తరిగిపోయేది కాదు. ఒక్కసారి కొన్నామా ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే పసిడికి అంత డిమాండ్. ఇప్పుడు ఆ పసిడి ధర లకారం పలుకుతోంది. తగ్గేదేలే అంటూ అందనంత పైకి దూసుకు వెళ్ళిపోతోంది. గోల్డ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. బంగారం కొనాలనుకునే వారికి వెరీ బ్యాడ్ న్యూస్. అక్కడ ట్రంప్ సుంకాల దెబ్బ. ఇక్కడ గోల్డ్ రికార్డుల మోత. అక్షరాల లక్షకు చేరిన పసిడి ధర. మీరు బంగారం కొనాలి అనుకుంటున్నారా? అయితే జేబులో లక్షలు పెట్టుకోవాల్సిందే. అవును మరి, లక్షకు చేరిన బంగారం చూసి సామాన్య మధ్యతరగతి వారే కాదు, హై క్లాస్ పీపుల్ కూడా బెంబేలెత్తుతున్నారు. ఆల్ టైమ్ రికార్డుకు చేరిన బంగారం చూసి ఇక బంగారం కొనటం కష్టమే అన్న ఆలోచనకు వస్తున్నారు. బంగారం ధరలు మరోసారి గరిష్ట స్థాయిల్లోకి దూసుకెళ్లాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆదివారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,327 వద్ద ఉండగా ఇప్పుడు అది భారీగా పెరిగి $3,500 పైకి చేరింది. రాత్రికి రాత్రే ఇలా సీన్ రివర్స్ అయిపోయింది. ఊహించని స్థాయిలో ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర లక్షకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 90,000కు పైనే పలుకుతోంది. అక్షయ తృతీయ నాటికి మరింత భారీగా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి సైతం కిలో 98,000గా నడుస్తోంది. బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ రోజు రోజుకు సరికొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగారం మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోనూ 10 గ్రాముల పసిడి తొలిసారి 96,000 మార్క్ దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్ లో 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే $1,493కు పెరిగి ఇంట్రాడేలో 96,747 వద్ద గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు $3,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే దీనికి ట్రంప్ సుంకాల తెప్పే అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ఇతర దేశాలపైన దిగుమతి సుంకాల్ని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇదే సమయంలో చైనాపై సుంకాల్ని మరింత పెంచుతూ ఏకంగా 245% చేర్చారు. ఇదే వాణిజ్య యుద్ధ భయాలకు కారణమైంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడులకే మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ ఇబ్బడి ముబ్బడిగా చైనాపై సుంకాలను పెంచుతున్నారు. 2 ప్రపంచ యుద్ధాలను చూసిన జనం ఇలాంటి వాణిజ్య యుద్ధాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరటంతో పెట్టుబడులు డాలర్ నుంచి పసిడిపైకి మళ్లుతున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలతో బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాల సుంకాల విషయం ఓ కొలిక్కి వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ సుంకాల సంగతేమో కానీ లక్షలు పోసి బంగారం ఎలా కొనేదని సామాన్యులు గుండెలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సీజన్ కావటంతో బంగారం ఇంకెంత పెరగనుందన్న టెన్షన్ మొదలైంది.